అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మనం భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మన తెలుగు రాష్ట్రాల నుంచి కీలకమైన భూమిక పోషించబోతా ఉన్నారు. వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ఈ రెండు కలిపి ఈరోజు ఒక శక్తిగా వాళ్ళు కలిసి ఈ ఎలక్షన్స్లో ఈ విజయాన్ని సాధించుకున్నారు. మనం ఈరోజు భారతదేశంలో ఒక శక్తి కాదు, ఇది అనేక రూపాన భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన క్రమంలో ఈరోజు చైతన్యవంతమైన తెలుగు ప్రజలు భారతదేశంలో ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని రక్షించాలంటూ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని ఒక 10 ఏళ్ళుగా నిర్వీర్యంగా నానా గద్దర్ గారు ముందుకు తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు అట్లాగే ప్రజా సంఘాలతో కలిసి ప్రతి పల్లెకు పోయి భారత రాజ్యాంగం గురించి, వాటి విలువల గురించి, వాటిలో ఉన్న శక్తి గురించి, దానిలో ఉన్న నిర్భుతమైన ఒక సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ తన జీవితం చివరి లక్ష్యంలో కూడా బానిసలారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దురా అనే ఒక పాటతో తను అంకితమైపోయాడు. ప్రధానంగా ఈరోజు ఏ సూత్రప్రాయంగా ఈ ఏర్పడ్డ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక సూత్రాల ప్రాయంగా, ఐడియాలజీ ప్రకారంగా, సూత్రాల ప్రాయంగా మనం మద్దతు ఇస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ స్టాటస్ కానివ్వండి, ఇంకా ఇండస్ట్రీస్ కానివ్వండి, వాటితో పాటు భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం జరుగుతుందో దానిపైన కూడా గట్టి పట్టుపట్టాలని, దాని మీద ఎలాంటి నిర్ణయాలు జరగకుండా వీళ్ళు ఒక శక్తి, ఒక ఫోర్స్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏర్పడే ప్రభుత్వంలో బేషరతుగా వీటిపైన చర్చ జరగాలి అని మేము కోరుతా ఉన్నాం. గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము కోరేది ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే మద్దతు కార్యక్రమంలో, అలాగే భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం చేస్తూ ఉన్నారో కొన్ని శక్తులు, అది ఒక పార్టీ తీసుకొని మేము భారత రాజ్యాంగాన్ని తుడిమిట్టిచ్చేస్తాము, తీసేస్తాము అని వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తిగా మీరు వ్యతిరేకించాలని, ఆ వ్యతిరేకిస్తూ మీరు మీ మద్దతు ఏదైతే ప్రకటిస్తున్నారో ఆ మద్దతుని ప్రజలకి, యావత్ భారతదేశ ప్రజలకి ఈ భారత రాజ్యాంగం కాపాడుతామని చెప్పి మీరు దీని పట్ల రేపు జరగబోయే పార్లమెంట్లో ఖచ్చితంగా మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం. ప్రియమైన ప్రజలారా, భారత రాజ్యాంగం అనేది ఒక వ్యక్తికో కాదు, 7 తరాల జ్ఞానం, 7 తరాల త్యాగం అనేది. అది ఎవరో ఒక పార్టీ మద్దతు ఇస్తే, లేకపోతే పూర్తిగా మెజార్టీ వస్తే మేము తీసేస్తామనే పుస్తకం కాదు. అది ఎన్నో త్యాగాలతో, ఎన్నో జ్ఞాన త్యాగాలు, ప్రాణ త్యాగాలతో భారత రాజ్యాంగాన్ని నిర్మాణం జరిగింది. కాబట్టి భారతదేశ ప్రజలకి, ముఖ్యంగా తెలుగు ప్రజలకి, మరీ ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి ఈరోజు కొత్త ప్రభుత్వానికి వీళ్ళు బేషరతుగా మద్దతు కాకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన స్పెషల్ స్టేటస్తో పాటు, ఇండస్ట్రీస్తో పాటు, అభివృద్ధి పనులతో పాటు ప్రధాన లక్ష్యంగా భారత రాజ్యాంగాన్ని ఏ ఒక్క కోశాను కూడా మార్చకుండా మీరు ప్రయత్నించడం కాదు, మీరు గట్టిగా కొట్లాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేసినప్పుడు జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వాళ్ళ మద్దతు విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం ఉంది కాబట్టే మనకు అలాంటి మెసులుబాటు ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని.
కాబట్టి మీరు మీ కార్యాచరణని ఖచ్చితంగా రేపు భారత రాజ్యాంగంలో ఏదైతే రకరకాలుగా నిర్వీర్యం చేశారో వాటిని తిరిగి వీళ్ళు వాటిని క్యాన్సిల్ చేస్తూ భారత రాజ్యాంగం ఏదైతుందో వాటిపైన ఖచ్చితంగా మీరు ప్రతిపాదనలు పెట్టాలి. ఎలాంటి నిర్వీర్య కార్యక్రమం చేసినా మీరు మద్దతు విత్డ్రా చేసుకోవడానికి కూడా వెనకాడొద్దు. మీతో మేము అందరం ఉన్నాము. మీరు గట్టిగా ఈ భారత రాజ్యాంగం వైపు, భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే శక్తులతో పార్లమెంట్లో గట్టిగా కొట్టాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఎలాంటి మద్దతు అయినా కూడా ప్రజల ద్వారా ఉన్నాము. మేము అందరం మీకు తోడుగా ఉన్నాము. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా జనసేన మరియు తెలుగుదేశం పార్టీని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడే విడుదలైన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్, టాప్ 10 లోపు 5 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్యకు తప్ప మరెవ్వరికీ లేవు లేవు లేనే లేవు. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే.